హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈరోజు వీడియోలో. సూపర్బ్! అంతే, ఇంకా డౌట్ కూడా లేదు. కాకపోతే మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం అనేది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ఎందుకంటే మన వీడియో ఇంకొంతమందికి నోటిఫికేషన్ వెళ్తది అనమాట. సో కొంచెం మంచిగా రీచ్ అనేది వెళ్తది కాబట్టి సో లైక్ మాత్రమే నేను అడుగుతూ ఉంటాను. మీకు ఇష్టమైతే పాజిటివ్‌గా మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. యాక్చువల్లీ చాలామంది గాయ్స్ మీకేంటంటే మిమ్మల్ని అసలు నిజంగా అవతలి వాళ్ళు ఇష్టపడుతున్నారా? ఇష్టపడటం లేదా? అనేది చాలామందికి తెలియక క్లారిటీ లేక తల బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు. నాకు తెలుసు అనమాట. బట్ అసలంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ తెలీదనమాట వాళ్ళకి. అవతల వాళ్ళు అంటే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కావచ్చు, లేదా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళైనా కావచ్చు. అసలు వాళ్ళు నిజంగా మనల్ని లైక్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నారా? లేకపోతే అసలు ఏం లేదా? అసలు అనేది క్లారిటీ లేక చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో వాళ్ళు నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? ప్రేమిస్తున్నారా? లేకపోతే అసలు అది ఇష్టం కాదా? అనేది కూడా నేను ఈరోజు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు ఎందుకంటే నేను ఈ పాయింట్స్ ఏవైతే చెప్తున్నానో అవి బాగా గుర్తుపెట్టుకోండి. మీ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, అంటే నార్మల్‌గా రిలేషన్‌షిప్ కాకపోయినా కూడాను సో ఆ అమ్మాయో లేకపోతే అబ్బాయో ఇలాంటి హింట్స్ ఏమన్నా మీకు ఇస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. ఆ హింట్స్ కనుక ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. సో కన్ఫర్మ్ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పేసి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మిమ్మల్ని చూస్తూ ఉండటం. మెయిన్‌గా స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పనేంటి అంటే మిమ్మల్ని చూడటమే. మీరెక్కడ కనిపిస్తే అక్కడ మిమ్మల్ని చూస్తూనే ఉంటారు అనమాట. కానీ చూసి చూడనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీకు కొంచెమైనా అర్థమవుతుంది అనమాట. సో ఒక పర్సన్ మనల్ని చూస్తున్నారా? చూడటం లేదా? ఇష్టంతో చూస్తున్నారా? లేకపోతే ఏదో జస్ట్ క్యాజువల్‌గా చూస్తున్నారా? అనేది మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ తెలుస్తుంది. ఆటోమేటిక్‌గా తెలుస్తుంది ఎవరికైనా. బట్ ఇక్కడ ఎలా అంటే మీరు ఎక్కడ కనిపించినా మీ సైడే చూడటం కావచ్చు, మీరేదన్నా చూస్తున్నప్పుడు సైడ్ తల తిప్పుకోవటం కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు. ఇంకొకటి ఏంటి అంటే, మీరు మాట్లాడకపోయినా సరే వాళ్ళే మాట్లాడతారనమాట. కల్పించుకొని మరి మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నేనేమంత మాట్లాడట్లేదు కదా! సో, ఏంటి తనింత అని ఒక ఫీలొస్తుంది మీకు. తెలుస్తుందో లేదో కానీ. సో, అలా వాళ్ళు అంటే అక్కడేం పెద్ద కన్వర్జేషన్ లేకపోయినా, అంత పెద్ద టాపిక్ రాకపోయినా కూడాను వాళ్ళు మీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం. ఇష్టం వల్ల వాళ్ళలా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో, ఇదొక పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే, సో, మీరు ఎవరితో అయినా నలుగురిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ, ఏదన్నా జోక్స్ వేస్తూ ఉన్నప్పుడు కానీ, మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, మీరు మాట్లాడే మాటలు, మీరు వేసే కుళ్ళు జోకులు అవతల నలుగురికి నచ్చకపోయినా కూడా మీరిష్టపడే పర్సన్‌కి బాగా నచ్చుతుందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ జోక్స్‌ని. సో, వాళ్ళు కొంచెం వాళ్ళ ఫేస్‌లో స్మైల్ వస్తుంది మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు. అది కూడా అబ్జర్వ్ చేయండి. సో, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు క్లోజ్‌గా వచ్చి మాట్లాడతారు. అండ్ చూడండి నార్మల్‌గా మనకు పర్సన్ ఇష్టం లేదంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. బట్ ఇష్టపడిన వాళ్ళకి దగ్గరగా ఉండి క్లోజ్‌గా మాట్లాడాలి అనుకుంటాము. అలాగే నార్మల్‌గా మీరు మాట్లాడుతున్నా కూడాను మీకు చాలా క్లోజ్‌గా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నా కూడాను మీకు అర్థమైపోవాలి అక్కడ. ఐ థింక్ వాళ్ళకొక మంచి పాజిటివ్ ఒపీనియన్ మీ పైన ఉంది. అది క్రష్ కావచ్చు, లవ్ కావచ్చు అనేది క్లారిటీ వస్తుంది మీకు. ఇక అలాగే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ గర్ల్స్ అయితే మెయిన్‌గా చెప్తున్నాను. వాళ్ళ ఐబ్రోస్ పైకెత్తి మాట్లాడతారు. అంటే ఎలా అంటే ఐబ్రోస్ ఎగరేస్తున్నట్లుగా మాట్లాడటం కావచ్చు. సో, ఐబ్రోస్ అటు ఇటు తిప్పుతున్నట్టు కావచ్చు. మీకు అర్థమైపోవాలి అనమాట. సో, అలా ఏమన్నా కొన్ని హింట్స్ ఏమన్నా వస్తున్నాయేమో చూసుకోండి. ఎందుకంటే మనం బాగా ఇష్టపడే వాళ్ళు క్లోజ్‌గా ఉండాలనే థాట్ ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువ మన ఐబ్రోస్ ఇలా పైకి ఎగరేసినట్లుగా అలా మాట్లాడేస్తూ ఉంటామనమాట. సో, ఆ పాయింట్ ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీ దగ్గర వాళ్ళు అందంగా కనిపించాలని చూస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ ఎందుకు అంటే ఏ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కావచ్చు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరో లేకపోతే బాయ్ ఫ్రెండ్ దగ్గరో ఖచ్చితంగా అందంగా కనిపించాలి. కొంచెం బావుండాలి. కొంచెం నీట్‌నెస్ మెయింటైన్ చేయాలి అనే థాట్ ఒకటుంటుంది అనమాట. ఎప్పుడు ఏదో ఒక రకంగా సో, మీకు కనిపిస్తూ ఉండాలి. కనిపించిన ప్రతిసారి కొంచెం అందంగా కనిపించాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు.
అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరెప్పుడైనా సరే కనిపించకపోయినా ఐ థింక్ నార్మల్‌గా మాట్లాడేవాళ్ళు మాట్లాడకపోయినా కూడాను ఐ థింక్ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. సో, అప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తెలియకుండానే వాళ్ళు మీ పైన కోపం గూడా చూపిస్తూ ఉంటారు. అంటే అంత క్లోజ్‌నెస్ మీ మధ్య లేకపోయినా కూడాను ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అనేది రావటం కావచ్చు, మీరు కనిపించకపోవటం కావచ్చు, లేదా ఐ థింక్ వేరే వేరే రీజన్స్ ఏమైనా కానీ మీకేదన్నా బాగోకపోయినా హెల్త్ పరంగా తీసుకున్నా కూడాను, సో, వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. కొంచెం ఎమోషనల్ అవ్వటం కానీ, లేదంటే మీరు కనిపించకపోయినా సరే మీతో గొడవ పెట్టుకోవటం కానీ, అరవటం కానీ, చిన్న చిన్న ఫైటింగ్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, అవి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ. గైస్ ఇదనమాట వీడియో. ఐ థింక్ మీకేదైనా క్లారిఫై అవ్వక, మీకు అర్థం కాక, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. సో, అండ్ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది ఈ లక్షణాల ద్వారా ఈజీగా కనిపెట్టొచ్చనమాట. సో, అది వీడియో. అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మనం కలుద్దాం. అలాగే మీకు కావాల్సిన ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకేమన్నా కావాలి అనుకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అని కానీ, మీకేమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్దర్‌గా మీకు మంచి మంచి వీడియోస్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మంచి మంచి కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకేమన్నా వీడియోస్ ఫర్దర్‌గా ఎలాంటి కంటెంట్ పైన కావాలి అన్నా కూడా డెఫినెట్‌లీ నాకు మంచిగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికైతే నా వంతు ప్రయత్నంగా నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. నేను మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.